హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు తిరుపతి సిరీస్ 4లో నేను టెంపుల్ 3 కపిల్ తీర్థం టెంపుల్కి అయితే వచ్చాము. సో నేను ప్రీవియస్గా వకులమాత టెంపుల్ అండ్ అలాగే గోవిందరాజుల టెంపుల్ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. సో మనకి ఇలా కపిల తీర్థంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అది దర్శించుకున్నాక ఇప్పుడు కపిలేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ సైడ్ ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది, అందులో కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ కూడా ఉంది. సో ఈ గుడికి ఎలా వెళ్ళాలి అంటే తిరుపతిలో అలిపిరి రూట్లో మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. సో మనం ఎంట్రన్స్లో మనకి కెమెరాలు అవన్నీ అయితే మనం యూస్ చేయకూడదు. వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే టెంపుల్ గుడిలో అయితే తీయకూడదు. ఇది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాం మేము. చాలా ఏళ్ళు క్రితం టెంపుల్ కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఇది వచ్చి మనకి ఇక్కడ ఉన్న కొలను జలపాతం. ఇది తిరుపతి కొండ మీద నుంచి వచ్చిన జలపాతం అనమాట. బట్ ఇక్కడైతే నేను వెళ్ళే టైంకి ఇక్కడ వాటర్ ఫాల్ అయితే లేదు, బట్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేము టెంపుల్లోకి అయితే వచ్చేసాము, కపిలేశ్వర స్వామి టెంపుల్లోకి. సో మనకి ఇక్కడ 2 లైన్స్ అయితే ఉంటాయి. టికెట్ 5 రూపీస్ టికెట్లో అయితే వచ్చాము. 5 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ లైన్ టికెట్ ఉంటుంది. సో 5 రూపీస్ టికెట్ కొంచెం తక్కువ మంది జనాలు ఉండే లైన్లో ఉంటుంది అనమాట, ఎక్కువ కాస్ట్ అయితే లేదు. సో మేమైతే 5 రూపీస్ లైన్ టికెట్లో నుంచి వచ్చేసాము. సో ఇదన్నమాట టెంపుల్లో ఎంట్రన్స్. సో టెంపుల్లో దర్శనం అంతా చేసేసుకొని మేమైతే బయటికి అయితే వచ్చేసాము. సో బయటికి రాగానే ఈ లొకేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి. మేమైతే ఫ్యామిలీ అంతా వెళ్ళినాం కాబట్టి కొంచెం పూజలు ఇవన్నింటికి కొంచెం లోపల మాకు చాలా టైం పట్టిందనమాట. సో ఇక్కడ ఒక టెంపుల్, ఇక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర కూడా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. అండ్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఇది ప్రతిమ కూడా ఉంది. సో వీటికైతే అందరూ ఇక్కడ వాటర్ అభిషేకం అయితే చేస్తున్నారు నీళ్ళతో. అలాగే ఇక్కడ అండ్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్, ఇంకా లోపలనే 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట, శివుడు టెంపుల్స్. సో మేమైతే ఇవన్నీ దర్శించుకొని అన్నీ చూసుకొని మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. ఇది బయటకు వచ్చే రూట్ మనకి కపిలేశ్వర స్వామి గుడి నుంచి బయటకు వచ్చే రూట్ అనమాట ఇది. సో ఈ రూట్ నుంచి బయటికి రాగానే మనకి మనం ఇంకొక టెంపుల్లోకి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్. సో ఇదనమాట. సో ఈ టెంపుల్లో కూడా మేము దర్శించేసుకొని ఇప్పుడు ఇది బయటకు వచ్చే రూట్. సో మేమైతే బయటకు వచ్చేసినాము. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ఓకే రష్ అంటే అప్పుడప్పుడు ఉంటుంది. మేము వెళ్ళింది కొంచెం ఎండల్లో కాబట్టి సో ఫుల్ ఎండ అయితే దంచి కొట్టింది అనమాట. సో మేమైతే దర్శనం చేసుకొని ఇప్పుడు మేము పద్మావతి దేవి టెంపుల్కి వెళ్తున్నాను. సో ఈ పద్మావతి దేవి టెంపుల్ నేను నెక్స్ట్ కమింగ్ సూన్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.